నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వరద ముప్పు నుంచి హైదరాబాద్ మహానగరాన్ని రక్షించేందుకు మహా ప్రణాళిక సిద్ధమవుతుంది. నగరపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. 250 అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ అంశాలపై రూపొందిస్తున్న మహా ప్రణాళికలో వరద మళ్లింపే కీలకమైంది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఈ ప్రణాళిక సిద్ధం కానుంది. పర్యావరణ అసమతుల్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నట్లుండి ఒకేసారి కుండపోత వర్షం కురుస్తుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ తరహా వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఆస్తి నష్టం అపరిమితంగా ఉంటుంది. ఇటీవల విజయవాడలో జరిగిన వరద బీభత్సం తెలిసిందే. 2020 సంవత్సరంలో హైదరాబాద్ కూడా ఇలానే వరదలతో వణికిపోయింది. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మరింతగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరదల నుంచి హైదరాబాద్ను రక్షించేందుకు నగరపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 2050 నాటికి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అభివృద్ధి చెందే నగరం అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్న ఈ ప్రణాళికలో వరద మళ్లింపు కీలకమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. భావన, చెప్పండి. నిజంగా హైదరాబాద్ నగరానికి అయితే ఇంకో ఒక కొత్త సాంఘిక పరిపాలన అయితే చేపట్టబోతున్నది మన ఈ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. పట్టణాభివృద్ధి శాఖ కార్యాచరణ ప్రణాళికని రూపొందించబోతుంది ఈ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం అని చెప్పాలి. మరి 2050 అంటే మనం ఇప్పుడు 2014లో ఉన్నాము. 2050 వరకు అంటే ఆ ఒక పరిసరాలు కుండపోత వర్షాలని తట్టుకునేంత హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అసలు ఎలాంటి ఇల్లులు అంటే లోతట్టు ప్రాంతాలు ఎలా జలమలయ అవుతున్నాయో చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మనము ఈ వర్షాకాలంలో ఈ యొక్క పేద కుటుంబాలు ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఎంత జలమలమయ్యి ఆ ఒక కుటుంబాలు ఎంత అవస్థ పడుతున్నామో మనం ప్రతి సంవత్సరం కూడా చూడడం జరుగుతోంది. కానీ ఈసారి ఏంటో ఈ ప్రభుత్వం కొత్త ప్రణాళికనైతే సిద్ధం చేస్తుందనే చెప్పుకోవాలి. మరి చూడాలి ఈ యొక్క వచ్చే ఈ 2020 నాటికి కూడా మనకి వచ్చే అక్టోబర్ నెలలో వచ్చే కుండపోతు వర్షాలు ఏవైతే ఉంటాయో ఆ ఒక 19.2 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఆ ఒక్క వచ్చే వర్షానికి కూడా ఈ హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలే కాకుండా ఇంకా ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే చాలా లోతట్టు ప్రాంతాలు జలమలం అయ్యి కూడా ఈ సెంటీమీటర్ యొక్క వర్షాన్ని తట్టుకోలేని పరిస్థితి అయితే మనకి ఎదురవుతుంది అనే ముందస్తుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఈ యొక్క వర్షాకాలంలో జరిగే ఈ అవస్థలని రక్షించేందుకు ముందే జిహెచ్ఎంసీ కూడా ఈ యొక్క ప్రణాళికనైతే చేపట్టబోతుందని చెప్పుకోవాలి. వరద వచ్చినప్పుడు అంటే ఈ మళ్లింపే కీలకమైన ఏదైతే ప్రత్యేకంగా ఈ అంశాలు ఉన్నాయో మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు మారాయి కూడా మారినప్పటికీ కూడా ఎప్పుడు ఈ లోతట్టు ప్రాంతాలకి సంబంధించి మనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇప్పటివరకు రాలేదు. మరి ఈసారి ప్రభుత్వం చేపట్టే ఈ పట్టాభివృద్ధి యొక్క శాఖ గురించి అయితే
ప్రజలు వేచి చూస్తున్నారని చెప్పుకోవాలి. మరి ఇది ఎంతవరకు మనకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది? ఇన్నిసార్లు కూడా ఎంత కుండపోత వర్షం పడినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు ఆ నీరుని బయటికి తీసే ప్రయత్నాల్లో అప్పటికప్పుడు అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాకుండా ఒక టెంపరీగా మాత్రమే అక్కడి ఆ నీళ్లు కానీ ఆ బురద కానీ ఆ ఒక ప్రదేశాన్ని అక్కడ క్లియర్ చేయడానికి మాత్రమే, అంటే ఒక టెంపరీగా మాత్రం క్లియర్ చేసే ప్రయత్నాల్లో చాలా చేశాయి. కానీ ఈసారి నిజంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కి మాత్రం ఈ ఒక పరిపాలన చేపడుతున్నారు అంటే ఒక మంచి విషయమే. ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ పాపులేషన్ అంటే ఏదైతే మన ఈ జనాభా ఉన్నారో మనకి నార్మల్ రోజుల్లో కూడా అంటే మామూలుగా ఉన్న రోజుల్లోనే అతి నుంచి భారీ ట్రాఫిక్ అయితే మనకి కనిపిస్తూనే ఉంది. పొద్దున అలాగే ఉంటుంది, మధ్యాహ్నం చూసినా అలాగే ఉంటుంది, సాయంత్రము ఏ అర్ధరాత్రి వరకైనా ఆ ట్రాఫిక్ అయితే అలాగానే ఉంటుంది. ముఖ్యంగా మనం వర్షాకాలంలో అయితే వర్షం పడుతుంది అనగా 1 గంట నుండి 2 గంటల పాటు ఒక పెద్ద ఎత్తున అయితే ట్రాఫిక్ అలాగే ఉండిపోయి ఆ ఏరియా నుంచి ఇంకా చాలా దూరం వరకు చూస్తే 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ వరకు కూడా అలాంటి ట్రాఫిక్ అలాగే మనం చూస్తూ ఉండడం అయితే ఈ మధ్యకాలంలో ఇంకా మరింత పెరిగిందని చెప్పుకోవాలి. మరి వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాంటి ట్రాఫిక్ పై కూడా ఇలాంటి అంశాలు కూడా మరి మన ప్రభుత్వం నిజంగా వీటిపై నిఘా పెట్టి మరి వీటికంటూ పర్మనెంట్ సొల్యూషన్ ఎలా ఉంటుందని కూడా చూడాల్సిన విషయం అయితే మనం చూడాలి. మరి ఈ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అయితే మాత్రం 2050 నాటికైతే మంచి ఒక ప్రపంచవ్యాప్తంగా వరదల నుంచి ఈ బీభత్సం సృష్టించిన ఈ సంగతిని నిజంగా వాళ్ళ ఒక కుండపోత వర్షాన్ని అయితే అడ్డుకునే పరిస్థితులు అంటే తట్టుకునేటట్టుగా ఈ లోతట్టు ప్రాంతాలను అయితే ఒక ప్రొటెక్షన్ అయితే ఇచ్చే విధంగా అయితే ప్లాన్ చేయడం జరిగింది. తేజస్విని, ఆల్ రైట్. అంటే ఈ ప్రణాళికలో భాగంగా అంటే ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలని ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది భావన? చాలా అంటే హైదరాబాద్ లో ఎక్కువగా అయితే నాలాలు లేవు. మనకి హైదరాబాద్ దాటి అంటే తెలంగాణలో మనకి అవుట్స్కట్స్ లో చాలా నాలాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక చెరువుల కబ్జా ఇలాంటివి ఉంటాయి కదా, మనకి చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. సో అలాంటి ఒక ఏరియాలో ఏంటంటే మనకి దాని చుట్టూ ప్రణాళికలు చూసుకుంటే లోతట్టు ప్రాంతాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూసుకుంటే ఇప్పుడు ఖైరతాబాద్ ఈ పంజాగుట్ట నుంచి అక్కడ పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ లక్డీకాపల్లి వరకు కూడా మనకి లోతట్టు ప్రాంతాలు చాలా చూసుకుంటే చాలా ఉన్నాయి. సో మరి ఇంకా అంబర్పేట్ లో కూడా చాలా లోతట్టు ప్రాంతాలు చాలా నిండిపోయి ఇల్లు మొత్తం కూడా జలమయం అయ్యి కూడా చాలా మంది బాధలు పడ్డారు. మనం అది కూడా చూసాము. సో ఇలాంటి ఒక పరిధిలో ఈ ప్రణాళికలు చూసుకొని వీటికి సంబంధించి జిహెచ్ఎంసీ మాత్రం చాలా ప్రత్యేకంగా నిఘా పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ భావన. హైదరాబాద్లో ఇప్పుడున్న నాలా వ్యవస్థ రోజుకు 8 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. 2020 అక్టోబర్ నెలలో ఒక్కరోజే 19.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాంతో హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోజుల తరబడి బురదతో జనం అల్లాడిపోయారు. నగరంలో మూసీకి ఇరువైపులా 15 వరకు చెరువులున్నాయని అధికారులు చెబుతున్నారు. వరద నీటిని తొలుత ఈ చెరువుల్లోకి అక్కడి నుంచి మూసీలోకి మళ్లించడం ద్వారా వరద ముప్పును ఎదుర్కోవచ్చనే ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వరద ముప్పు నుంచి హైదరాబాద్ను రక్షించే ప్రణాళిక, కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్న అధికారులు. అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక. ఫిబ్రవరి నెలాఖరు కల్లా సిద్ధం కానున్న ప్రణాళిక. పర్యావరణ అసమతౌల్యం కారణంగా వరదల బీభత్సం. ఉన్నట్లుండి ఒకేసారి కురుస్తున్న కుండపోత వర్షం. ఇటీవల విజయవాడలో జరిగిన వరద బీభత్సం. 2020లో వరదలతో వణికిపోయిన హైదరాబాద్. ప్రస్తుతం రోజుకు 8 సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునే నాలా వ్యవస్థ.
2020 అక్టోబర్ నెలలో ఒక్కరోజే 19.2 సెంటీమీటర్ల వర్షం. హైదరాబాద్లో ఇప్పటికే అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఉన్నవాటిలో పూడిక పేరుకుపోయింది. చెరువుల్లోకి కలిసే నాళాలు కూడా పూడిపోయాయి. అందుకే చెరువుల ప్రస్తుత సామర్థ్యం, వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా అధ్యయనం చేస్తున్నారు అధికారులు. చెరువులకు చేరిన నీరు మూసీలో కలిసేలా వ్యూహరచన చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పథకానికి ఇది ఊతమిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి అధికారుల ప్రణాళిక నిజంగా వరదల్లో ఇబ్బందులు లేని భవిష్యత్తును తయారు చేస్తుందో లేదో. వరద ముప్పు నుంచి హైదరాబాద్ మహానగరాన్ని రక్షించేందుకు మహా ప్రణాళిక సిద్ధమవుతుంది. నగరపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. 2050 అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ అంశాలపై రూపొందిస్తున్న మహా ప్రణాళికలో వరద మళ్లింపే కీలకమైంది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఈ ప్రణాళిక సిద్ధం కానుంది. పర్యావరణ అసమతౌల్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నట్లుండి ఒకేసారి కుండపోత వర్షం కురుస్తుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ తరహా వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఆస్తి నష్టం అపరిమితంగా ఉంటుంది. ఇటీవల విజయవాడలో జరిగిన వరద బీభత్సం తెలిసిందే. 2020 సంవత్సరంలో హైదరాబాద్ కూడా ఇలానే వరదలతో వణికిపోయింది. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మరింతగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరదల నుంచి హైదరాబాద్ను రక్షించేందుకు నగరపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. 2050 నాటికి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అభివృద్ధి చెందే నగరం అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్న ఈ ప్రణాళికలో వరద ముల్లింపే కీలకమైంది. హైదరాబాద్లో ఇప్పుడున్న నాలా వ్యవస్థ రోజుకు 8 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. 2020 అక్టోబర్ నెలలో ఒక్కరోజే 19.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాంతో హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోజుల తరబడి బురదతో జనం అల్లాడిపోయారు. నగరంలో మూసీకి ఇరువైపులా 17 వరకు చెరువులున్నాయని అధికారులు చెప్తున్నారు. వరద నీటిని తొలుత ఈ చెరువుల్లోకి, అక్కడి నుంచి మూసీలోకి మళ్లించడం ద్వారా వరద ముప్పును ఎదుర్కోవచ్చిన ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
హైదరాబాద్లో ఇప్పటికే అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఉన్న వాటిలో పూడిక పేరుకుపోయింది. చెరువుల్లోకి కలిసే నాళాలు కూడా పూడిపోయాయి. అందుకే చెరువులు ప్రస్తుత సామర్థ్యం, వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా అధ్యయనం చేస్తున్నారు. చెరువులకు చేరిన నీరు మూసీలో కలిసేలా వ్యూహరచన చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పథకానికి ఇది ఊతమందిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి అధికారుల ప్రణాళిక నిజంగా వరదలతో ఇబ్బందులు లేని భవిష్యత్తును తయారు చేస్తుందో లేదో. వరద నీరు తొలుత చెరువుల్లోకి, అక్కడి నుంచి మూసీలోకి మళ్లింపు. వరద ముప్పు నుంచి హైదరాబాద్ను రక్షించే ప్రణాళిక, కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్న అధికారులు. రెండు 2050 అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సిద్ధం కానున్న ప్రణాళిక. పర్యావరణ అసమతౌల్యం కారణంగా వరదల బీభత్సం. ఉన్నట్లుండి ఒకేసారి కురుస్తున్న కుండపోత వర్షం. ఇటీవల విజయవాడలో జరిగిన వరద బీభత్సం. 2020లో వరదలతో వణికిపోయిన హైదరాబాద్. ప్రస్తుతం రోజుకు 8 సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునే నాలా వ్యవస్థ. 2020 అక్టోబర్ నెలలో ఒక్కరోజే 19.2 సెంటీమీటర్ల వర్షం. ఇది వాల్టీ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి 4 Sides TV.